అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానం, దిట్టమైన చోట మేక కొట్టినట్లుగా నేను అతనిని స్థిరపరిచెదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. మనం దేవుడి చేతిలో స్థిరమైన మేకుగా కొట్టబడిన వారి వలె ఉండాలంటే దేవుని దగ్గర ఏ విధంగా మొరపెట్టాలి? మరి ఇసుకలో కొట్టిన మేకు వంటి జీవితాలు, అస్థిరమైనటువంటి జీవితాలు మన జీవితంలో లేకుండా స్థిరపరచబడులాగున మనం ప్రార్థన చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, సింహాసనాసీనుడా, స్తుతుల మీద ఆసీనుడివై ఉన్న నా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎందుకు పనికిరాని వారం, ఏ యోగ్యత లేని వారం నాయన, కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించుచున్న వారము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తిని, ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. రాత్రంతయు క్షేమంగా ఉండి నాయన వేకువను లేచుటకు సహాయం దయచేసావు. నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు వందనాలయ, స్తోత్రములు నా తండ్రి. ఏ యోగ్యత లేనప్పటికీ నా తండ్రి, నీ సన్నిధిలో నాయన మొరపెట్టే కృపను, ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ. ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్న వాగ్దానాన్ని బట్టి ఈ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. దిట్టమైన చోట నేను మేకుగా నా తండ్రి కొట్టినట్లుగా నేను అతన్ని స్థిరపరిచేదని మాట్లాడుచున్నావు నా తండ్రి. మాలో నా తండ్రి అస్థిరత్వాన్ని తీసివేసుకొని నాయన నా తండ్రి రాతి మీద నా తండ్రి కట్టబడిన నా తండ్రి మేకు వలె ఉండగల కృపను మాకు అనుగ్రహించండి నాయన. కొన్ని దెబ్బలు నా తండ్రి నాయన సుత్తితో కొట్టబడినప్పటికీ నాయన అది స్థిరపరచబడుతుంది నాయన. మేము కూడా ఈ లోకంలో నా తండ్రి అనేక నా తండ్రి నాయన సమస్యలతో కొట్టబడుచు ఉన్నాం. కానీ ప్రభా నా తండ్రి, నీ ఎందు విశ్వాసం ఉంచి మోకాళ్ళుని ప్రార్థన చేసినప్పుడు ప్రభా మేము దానిని ఎందు స్థిరపరచబడతాం కదా ప్రభా. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో. ఇసుకలో కొట్టిన మేకు వంటి జీవితములు మాలో లేకున్నట్లు, అస్థిరమైనటువంటి జీవితం మాలో ఉండకూడదయ్యా నా తండ్రి. గాలి వస్తే నా తండ్రి వంగిపోయేలాగా నా తండ్రి నాయనా లాగితే వచ్చేసేటువంటి జీవితాలు మాలో లేకుండానట్లు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మేము నా తండ్రి అనేక ఆలోచనలు తీసుకుంటున్నాయన నా తండ్రి. ఇసుకలో కట్టబడిన మేకు వలె నా తండ్రి మా హృదయాన్ని పాడు చేసుకుంటున్నామేమో. అలాంటి జీవితాలు మాకు లేకుండానట్లు సహాయం దయచేయండి నాయన. మాలో అవిశ్వాసము రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. అతడు తన పితరుల కుటుంబమునకు నాయన మాన్యతగా సింహాసనముగా నుందురు అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకో. దిట్టమైన చోట మేకు కుట్టినట్లుగా నేను అతన్ని స్థిరపరిచెదను. అతడు తన పితరులకు కుటుంబమునకు మాన్యతగా సింహాసనముగా నుందురు అని మాట్లాడుచున్నావయ్యా. మేము మా కుటుంబాలకు నా తండ్రి సింహాసనముగా మాన్యత కలిగి జీవించటం మాకు నేర్పించండి. సరైన మార్గంలో మా కుటుంబాన్ని నాయన క్రీస్తు అనే బండ మీద స్థిరమైన నివాసాన్ని ఏర్పరచుకున్నప్పుడు ప్రభా, ఎలాంటి పెనుగాలులు వీచినను, ఎలాంటి ఉపద్రవములు వచ్చినను కదల్చబడకుండానట్లు ప్రభా మమ్మల్ని నా తండ్రి క్రీస్తు అనే బండ మీద పునాది వేసుకునే వారిగా స్థిరపరచండి నా తండ్రి. మా ఆలోచనలో ఉన్న స్థిరత్వాన్ని తీసివేయండి ప్రభా. నీ సన్నిధిలో స్థిరమైన మనసు కలిగి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో నిన్ను ఆరాధించి నిన్ను వెతుకుట మాకు నేర్పించండి నా తండ్రి. నీకు వందనాలు. నన్ను ప్రేమించు వారు నేను ప్రేమించదును, నన్ను వెతుకు వారు నేను కనుగొందును అని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి. జ్ఞాపకం చేసుకొని నిన్ను ప్రేమించే వారిగా, నిన్ను వెతికే వారిగా ఉండే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన. అలాడు సొలొమోను నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు జ్ఞానమును, బుద్ధియు, సర్వసంపదలు ఇచ్చిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి దానియేలు గారు మోకాళ్ళ ప్రార్థనతో నా తండ్రి శాసనాన్ని మార్చి నా తండ్రి నాయన అధికారిగా నియమించిన దేవుడు ప్రభా. జ్ఞాపకం చేసుకో. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అగ్నిలో నా తండ్రి వేసినప్పుడు, ప్రార్థించినప్పుడు అగ్ని వారిని ఏమీ చేయలేకపోయింది ప్రభా. ప్రార్థన నా తండ్రి, కేవలం ప్రార్థన వల్లే మాత్రమే నాయన నా తండ్రి నాయన మేము ప్రతి కార్యమును జయించగలుగుతాం కదా ప్రభా. అన్న నా తండ్రి తనకున్న స్థితిని బట్టి, తనకున్న నిందను బట్టి, అవమానతను బట్టి నీ సన్నిధితో నా తండ్రి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మొరపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి ఒక నిబంధన చేసుకుంది నాయన. తనకి పుట్టిన బిడ్డను నా తండ్రి నీ మందిరములో సేవకుడిగా, యాజకుడిగా వదిలేస్తానని చెప్పినప్పుడు ప్రభా
తను నీ యందు స్థిరమైన నివాసము కలిగి ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నేను నా తండ్రి నేను స్థిరపడి నీ సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు ప్రభా సమూయేలు గారిని ఇచ్చి ఉన్నావు ప్రవక్తగా అనేక మందికి నా తండ్రి నాయన ఆశీర్వదించి దీవెనకర్తగా నువ్వు నియమించావు ప్రభా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జ్ఞాపకం చేసుకో ఏ సేరు అనాథ నా తండ్రి నాయన ఎందుకు నా తండ్రి ఎవరి చేత నా తండ్రి ప్రభా ఆదరణ లేని స్థితిలో ప్రభా నాయన ముద్దుకై చేత పెంచబడి నీ ఎందు భయభక్తులు ఉన్నప్పుడు ప్రభా దాని ప్రభా నా తండ్రి నాయన ఒక రాజుకు భార్య అయినప్పుడు కూడా నా తండ్రి ముద్దుకై మాటను ప్రభా లక్ష్యం ఉంచి ప్రభా తన స్వజనుల కోసం ఉపవాసం ఉండి రాజకోటలో కూడా ప్రభా తాను తగ్గించుకున్న స్వభావాన్ని సన్నిధిలో కనిపెట్టింది ప్రభా 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాజు యొక్క శాసనాన్ని మార్చబడుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థన అంతా నా తండ్రి నాయన పరలోకపు పునాదులను కదిలించబడుతుందని మాట్లాడుచున్నట్టు ప్రార్థన మేము చేయగల కృపను అనుగ్రహించండి నాయన ఆర్థిక పరిస్థితులతో కొట్టబడుచున్నామేమో ఆర్థిక పరిస్థితులు అస్థిరంగా ఉన్నారేమో ప్రభా నాయన మమ్మలను జ్ఞాపకం చేసుకో మా యొక్క ఆర్థికంగా ఉన్న నాయన మా కష్టార్జితము చిల్లు సంచులో వేసినటువంటి ద్రవ్యములాగా అయిపోతుందేమో అలా కాకుండానట్లు నాయన మా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆత్మీయతలో అస్థిరంగా ఉన్నామేమో మమ్మల్ని ఆత్మీయతలో బలపరచండి నా తండ్రి నాయన ప్రార్థనలో అస్థిరంగా ఉంటున్నామేమో మమ్మల్ని మేము సరిచేసుకొని ప్రార్థించే అనుభవాలు మాకు నేర్పించండి నాయన విశ్వాసంలో స్థిరులుగా మేము ఉండకుండానట్లు స్థిరమైన పరిచేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి విశ్వాసాన్ని వృద్ధి చేసుకునే కృపను అనుగ్రహించండి లోకానుసారమైన ఆలోచనలు మా హృదయంలోకి రానివ్వకుండా మా హృదయాన్ని పరిశుద్ధపరుచుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ ఆశీర్వాదాల చేత మేమును మా కుటుంబాలు నింపబడుటకు నాయన మేము మాన్యతగా సింహాసనముగా మే తండ్రి నాయన నా తండ్రి మా కుటుంబాలకు మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్ని శ్రమలు వచ్చినను ప్రభా కృంగిపోయే వారిగా లేకున్నట్లు సహాయం దయచే ఈరోజు నా తండ్రి అనేక మంది బిడ్డలు ప్రభా బలహీనతతో హాస్పిటల్కి వెళ్ళుచున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో కీర్తనాన్ని జ్ఞాపకం చేసుకో తనకు నాయన ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి ప్రభా నాయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినట్టు సమయోచితమైన జ్ఞానమును వారికి అనుగ్రహించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ బిడ్డకు వచ్చిన బలహీనతని నా తండ్రి మరెన్నడూ రాకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ అవుటకు సహాయం దయచేయండి ప్రతి ఒక్క ఆర్గాన్ని ముట్టండి గడుపులో ఉన్న బిడ్డను ముట్టండి నాయన నా తండ్రి ప్రెగ్నెన్సీలో అనేక మందికి నా తండ్రి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారయ్యా ఆ ప్రాబ్లం ద్వారా ఏ బిడ్డలు కూడా ఏ బలహీనతకు నాయన గురి కాకుండానట్లు సహాయం దయచేయండి నాయన నా తండ్రి నీ బిడ్డలం ప్రభా నీ సొత్తులం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డను ముట్టండి నాయన యేసు నామం చేత బిడ్డను నాయన స్వస్థపరచమని కోరుచున్నాం పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకో నీ పరిశుద్ధాత్మ శక్తిని దయచే ఎముకల్లోకి రక్తంలోకి నా తండ్రి నీ యొక్క శక్తిని ప్రోక్షింపచేయండి ప్రభా ఆరోగ్యవంతురాలుగా సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఎందరైతే ప్రెగ్నెన్సీతో నా తండ్రి ఉండి నాయన తిన్నది డైజెషన్ అవ్వక ప్రభా నా తండ్రి ప్రభా ఏ బిడ్డలు ఏ యొక్క నా తండ్రి ఇబ్బందులతో బాధపడుచున్నారు ప్రతి బిడ్డను యేసు నామం చేత ముట్టండి నాయన డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన జ్ఞానమును ఇవ్వండి వారికి వచ్చిన బలహీనతను ఏ విధంగా ట్రీట్ చేసే యొక్క నా తండ్రి నాయన దాన్ని తగ్గించగలుగుతారు అట్టి జ్ఞానాన్ని దయచేయమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధాత్మ శక్తిని ఆ బిడ్డ మీద ఉంచండి తోడుగా మీరుండండి ప్రభా అపవాది తంత్రములు లయపరచండి యేసునామం చేత ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో దుష్టుడికి త్రోవ లేకుండానట్లు ప్రభా నా తండ్రి ఆ బిడ్డ చుట్టూ నీ కావలి కంచి వేయండి నీ దూతలకు ఆజ్ఞాపించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఆదివారం అయినప్పటికీ నా తండ్రి ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండి ఉండగా నాన్న డాక్టర్లు వచ్చి చూసుటకు సహాయం అనుగ్రహించండి నా తండ్రి సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి బిడ్డకు ధైర్యాన్ని నింపమని కోరుచున్నాం ప్రభా నా తండ్రి ఎందరైతే ఈరోజు హాస్పిటల్లో ఉన్నారు ఎందరైతే బిడ్డలు బలహీనతతో బాధపడుచున్నారు ఎందరైతే బిడ్డలు ఆందోళనలతో దిగులుతో చింతతో ఉన్నారో చింత యావత్తును తీసివేయగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రభా మా చింతలు మా భారములు మా వ్యాజ్యములు నీ సన్నిధిలో పెట్టుకున్నప్పుడు మొరపెట్టినప్పుడు ప్రభా మా వ్యాజ్యములను అంగీకరించగలిగిన దేవుడు మహాకార్యములు లెక్కలేనన్ని అద్భుత కార్యములు మా ఎడల జరిగించగలిగిన తండ్రివి నీవే ఉన్నావు నాయన నీ మీద మేము ఆధారపడినప్పుడు సమస్త కార్యములు నెరవేర్పులకి మేము నా తండ్రి వచ్చి ఉంటాం కదా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన మాలో అస్థిరాన్ని తీసివేయండి ప్రభా నా తండ్రి ఇసుకలో ఉన్నటువంటి
అటువంటి జీవితాలు మాకొద్దు నా తండ్రి. నాయన క్రీస్తు అనే బండ మీద స్థిరమైన నివాసము చేసుకొని ఉన్నటకు సహాయం దయచేయండి ప్రభువా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచి నడిపించి నాయన మీరే సహాయకుడిగా ఉండి నాయన ఈరోజు మేము చేయు ప్రతి ఒక్క పనుల్లోనూ ప్రభువా నా తండ్రి నాయన ఆదివారం విశ్రాంతి దినం మందిరాలకు వెళ్ళుచున్న ప్రతి ఒక్క బిడ్డలలోనూ ప్రభా నీ కావలి కంచి వేసి వారి రాకపోకల భద్రతను అనుగ్రహించి నాయన ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నువ్వు తోడుగా ఉండి నడిపించి భద్రపరిచి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మీ దయగల రెక్కల కింద కంచి వేయమని త్వరలో రానయున్న యేసతి పరిశుద్ధ నామమున మిక్కులుగా బ్రతములను అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియమైన తండ్రి. ఆమెన్. యేసు రక్తమేజ్యం సిలువ రక్తమేజ్యం అపోదకిల అనంత నాశనం కలుగునుగాక. ప్రభు యేసు రక్తానికి సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చినట్లుగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఆమెన్.